ఫ్రెండ్స్, ఒకసారి భూమాత ప్రకృతిని చూడడానికని భూమి మీదకు వస్తున్నకేమో వచ్చిన వెంటనే ఆకాశంలో మబ్బులు కమ్మి గట్టిగా ఉరుముతూ ఉంటున్నాడు. ఆ మబ్బులలో నుండి ఒక రాక్షసుడు బయటకు వస్తాడు. ఆ రాక్షసుడు ఈ భూమాత మీద అటాక్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు. అది చూసి భూమాత భయపడి వెంటనే అడవి లోపలికి పారిపోతూ ఉంటుంది. ఇక దారిలో భూమాత వెనకాల చాలా మంది రాక్షసులు వెనకాల పడుతూ ఉంటారు. అండ్ ఇవన్నీ కలిసి ఈ భూమాతని వశం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇంకా భూమాతకి ప్రమాదం ఉందని తెలిసి వెంటనే పరమశివుని సహాయం కోరుకుంటుంది. అండ్ ఈమె గొంతును విని పైన కైలాసం కూడా వణికిపోతుంది. అయినా కానీ ధ్యానంలో ఉన్న శివుడు చిన్నగా స్మైల్ ఇస్తాడు. ఇంకా అప్పుడే పార్వతీదేవి అక్కడికి వస్తుంది. అండ్ శివునితో ప్రభు, భూమి మీద అంత ఘోరం జరుగుతుంది, అయినా కానీ మీరు నవ్వుతున్నారు తప్ప ఎందుకు సాయం చేయడం లేదు అని అడుగుతుంది. ఇంకా అది విని శివుడు, దేవి, భూమి మీద ఇలాంటి రాక్షసులు ఎన్ని తప్పులు చేసినా కానీ, ఎన్ని ఘోరాలు చేసినా కానీ చివరికి వాళ్ళకు వినాశనం తప్పదు అంటాడు. ఎందుకంటే సమస్య పుట్టినప్పుడు దాని సమాధానం కూడా భూమి మీద దొరుకుతుంది. దాని ప్రకారమే ఇప్పుడు కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి భూమి మీద ఒక మనిషి ఉన్నాడు. అతని ఈ రాక్షసులందరినీ అంతం చేస్తాడు అని అంటాడు. ఇంకా అది విని దేవి, ప్రభు, ఇంతకీ ఆ మానవుడు ఎవరు అని అడుగుతుంది. ఇక దానితో శివుడు ఎవరిని చూపించాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి శివుడు భూమి మీద ఉండే ఒక మనిషిని పార్వతీదేవికి చూపిస్తాడు.